మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుధ ఆదిత్య యోగము ఈ యొక్క చంద్రుని యొక్క ఇంట్లో కర్కాటక రాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ బుధ ఆదిత్య యోగము కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సందర్భంగా ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు. యోగాలు అంటేనే హంసయోగం కానీ, లేదా బుధ ఆదిత్య యోగం కానీ, లేదా మనకు గజకేసర యోగం కానీ, అంటే చంద్రుడు గురుడు కలిసి ఉన్న ఇలాంటివి కొన్ని యోగాలు మనకు జాతకరీత్యా ఏర్పడతాయి. మరి ఈ సందర్భాలలో ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే ఎట్లా అంటే, ఉదాహరణకు బుధ ఆదిత్య యోగము అంటే మనకు ఏ పని కోసమైతే మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నామో, ఈ సందర్భంలో ఈ బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడడం వల్ల మనకు విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, జాక్పాట్ తగలడము, ఏదైనా లేదా జాతకరీత్యా ఏదైనా ఒక అద్భుతాలు మనకు జరగడము, వివాహం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, లేదా ఏదైనా గవర్నమెంట్ ఆపర్చునిటీ కావచ్చును. ఇలా ఏదైనా అంటే చూస్తూ ఉంటాం మనం, వాడు చూస్తూ ఉండగానే ఎదిగారా అని కానీ, లేదా నక్కతో కొందొక్కారా అనేటువంటి మాటలు కానీ, ఇలాంటివి కొన్ని ఇలాంటి యోగాలు ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు జరగడం విశేషం. మరి ఇప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎవరికి బాగుంది, ఈ యొక్క బుధ ఆదిత్య యోగము రాబోయే సుమారుగా ఒక నెల రోజుల పాటుగా మనకు ఏ రాశుల వారికి బాగుండబోతున్నది అంటే ఆగస్టు ఎండింగ్ వరకు ఈ మేషము నుండి మీనరాశి వరకు కూడా ఎవరు ఏ ప్రయత్నాలలో ఉన్నారు అంటే ఉద్యోగమా, సంతానమా, లేదా ఏమైనా పదవికి సంబంధించింది ట్రాన్స్ఫర్సా, లేదా ఏమైనా మనీ రిలేటెడా, లేదా ఏమైనా ఆస్తి పంపకాలకు సంబంధించా, లేదా ఏమైనా ల్యాండ్ రిలేటెడా, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి బాధపడేటువంటి వారికి ఉపశమనము కలిగిస్తుంది. సో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి మరి సూర్య బుధుల కలయిక అనేటువంటిది మీకు కొంతమేర లాభాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భంలో ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చును, లేదా మన ఈ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చును. కానీ కుంభరాశికి సంబంధించినటువంటి భార్యకు లేదా భర్తకు కొంతమేర అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇది మాత్రం బాధాకరం. అంటే కుంభరాశికి సంబంధించినటువంటి భర్తకు లేదా భార్యకు, మీ భర్తలకు లేదా మీ భార్యలకు, సో అంటే ఒక అబ్బాయిది కుంభరాశి, సో వారి భార్యకు ఆరోగ్య సమస్యలు. ఒక అమ్మాయిది కుంభరాశి, సో వాళ్ళ భర్తకు కొంత ఆరోగ్య సమస్యలు లేదా చిన్నపాటి గొడవలు ఏమైనా జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. అది గమనించుకోండి. మరి కుంభరాశి వారికి కార్య సానుకూలత, ప్రతి పని కూడా చాలా సానుకూలంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. లక్ష్య సిద్ధి ఉంది. అదేవిధంగా శారీరక సౌఖ్యము, ధన సమృద్ధి, చక్కటి ఆరోగ్యము గోచరిస్తుంది కుంభరాశి వారికి. సో అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. లక్ష్య సిద్ధి అంటే మీ లక్ష్యం ఏదైతే ఉందో, మీ గురి ఎక్కడైతే పెట్టి ఉన్నారో తప్పకుండా అక్కడ మీ లక్ష్యము వెళ్ళబోతుంది. మీ కోరిక నెరవేరబోతూ ఉన్నది. అది ఎలాంటి కోరికైనా, గవర్నమెంట్ రిలేటెడ్ జాబా, లేదా ఇంకేమైనా మీరు ఈ పని కావాలి అని కోరుకుంటున్నారా, అది తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి యోగదాయకాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి దీంతో పాటుగా కొంతమేర విద్యాధిక్యతచే అంటే విద్య
నాకు వచ్చు, నాకు తెలుసు అనేటువంటి అహంకారము మంచిది కాదు అని చెప్పడం జరుగుతున్నది. సో ఈ విషయాన్ని గమనించుకోండి. విద్య మనకు ఎవరైనా చదువుకున్నటువంటి వారికి మొన్న ఈ మధ్య ఒక గొప్ప విషయము ఎక్కడో చూడడం జరిగింది. అంటే చదువుకున్నటువంటి వారికి, అదేవిధంగా సంస్కారం ఉన్నటువంటి వారికి, చదువు సంస్కారం రెండూ ఉండాలి అనేటువంటి విషయము చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఎంతో అద్భుతంగా అనిపించింది ఆ యొక్క సందేశం. అంటే ఎవరో ఇంటికి వచ్చినటువంటి సందర్భం కానీ, ఏదో పని చేసే చోట కానీ, ఓకే కట్ రిపీట్ మళ్ళీ. సో చాగంటి కోటేశ్వరరావు గారు చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పి ఉన్నారు ఈ యొక్క చదువుకు సంస్కారానికి సంబంధించి. సో ఎందుకంటే మనిషికి కావలసినవి చదువు ఒప్పుకుందాం, కానీ తెలివితేటలు కూడా కావాల్సిందే. కనుక ఈ సందర్భంలో మీ యొక్క తెలివితేటలు అనేటువంటివి చాలా అవసరం అని చెప్పడం జరుగుతున్నది. కనుక విద్యాధిక్యత అంటే విద్య నాకుంది అనేటువంటి అహంకారం పనికిరాదు కుంభరాశి వారికి. ఇది గమనించుకోండి. మనోధైర్యము, ధన లాభము ఉంది, అదేవిధంగా విజయ ప్రాప్తి ఉంది, అదేవిధంగా మాట చెల్లుబాటు చేసుకునేటువంటి పరిస్థితి. ఫలానా సమయానికి ఫలానా డబ్బులు ఇస్తాపో, కరెక్ట్గా ఆ సమయానికి మాట చెల్లుబాటు అవ్వడం. అదేవిధంగా ఖచ్చితంగా ఈ సందర్భానికి ఈ పని నేను చేసి పెడతా. సో మాట చెల్లుబాటు. మధ్యవర్తిత్వానికి మాత్రం పోవద్దు, ఇది మాత్రం గమనించుకోండి. సో ఓవరాల్గా కుంభరాశి వారు ఈ సమయంలో శత్రువులపై ఘన విజయము అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంతానము కాని వారికి సంతానము కలిగే పరిస్థితి, చిన్న చిన్న ఆదరణ లోపము ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మానసిక భీతి, బంధు నష్టము కూడా వాటిల్లే పరిస్థితి ఉంది. కనుక ఏది మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా ఆచితూచి మెల్లగా మాట్లాడడము అనేటువంటిది ఎంతో అవసరము. మనసులో ఒకటి బయటికి ఒకటి అనేటువంటిది కాకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కుంభరాశి వారు కుదిరితే ఎక్కడైనా హోమం జరుగుతూ ఉంటే మీ గోత్రనామాలు అందులో ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సపరేట్గా హోమం చేసుకోవడం వేరు, గోత్రనామాలు చదివించుకోవడం వేరు. లేదా ఒక నెయ్యిని తీసుకువెళ్ళి ఆ యొక్క హోమానికి సంబంధించి డొనేట్గా ఇవ్వండి. లేదా ఏదైనా దేవాలయంలో, అది వైష్ణవ ఆలయంలో తప్పకుండా కూడా మీరు దీపారాధనకు సంబంధించినటువంటి నూనెను కానీ, మ్యాచ్ బాక్స్ కానీ, కర్పూరాన్ని కానీ డొనేట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. బుధ ఆదిత్య యోగము కుంభరాశి మీకు అత్యంత అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఈ సందర్భంలో సంతానానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, విదేశాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. ఈ 41 రోజులలో మీరుగా ఏం కావాలి, మీ సంకల్పం ఏమిటి అనేటువంటిది మీరు ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. సో ఈ రాబోయే 41 రోజులలో మరి ఈ పని కావడానికి కూడా నేను చెప్పినటువంటి రెమెడీస్ చేయాలి. ఎందుకంటే యోగం ఉంది, ఫలానా వ్యాధి తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించినటువంటి మనము పథ్యం పాటించాలి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ, మన ఓన్ ప్రొడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం,
ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ అద్భుతమైనటువంటి ధూపాన్ని మీరు పొందాలి అని అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. నేను కొరియర్ రూపకంగా మీ ఇంటికి పంపిస్తాను. ఆల్ ద బెస్ట్. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి దశాంగ ఈ యొక్క ధూపం. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది ఇప్పుడే ఆర్డర్ చేసి పొందండి. అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్, ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ, మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క బ్యాలెన్స్, థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్
11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.